తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొలనుపాక గ్రామం ప్రాచీన శైవ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న శ్రీ స్వయంభూ సోమేశ్వర స్వామి దేవాలయం భక్తులకు అష్టోత్తర శివలింగాలలో ఒకటిగా విశేష ప్రాముఖ్యత కలిగి ఉంది. పురాణాల ప్రకారం భూమిపై 108 స్వయంభూ శివలింగాలు ఉన్నాయని చెబుతారు. వాటిలో కొలనుపాక లింగం 13వ స్వయంభూ లింగంగా పరిగణించబడుతుంది. ఇది కాశీ తర్వాత అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రంగా భావించబడుతుంది. కొలనుపాకలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఒకటి కాదు 3 స్వయంభూ శివలింగాలు వెలసి ఉన్నాయి. మొదటిది సోమేశ్వర స్వామి, శాంతమయమైన స్వరూపం కలిగిన లింగం. రెండవది వీరభద్రస్వామి, ఉగ్రరూపం ధరించి రాక్షస సంహారానికి ప్రసిద్ధుడు. మూడవది బ్రహ్మేశ్వర స్వామి, సృష్టికర్త స్వరూపంలో వెలసిన శివలింగం. ఈ 3 లింగాలు భూమిలో నుంచే స్వయంగా వెలిసినవి, ఎవరూ ప్రతిష్ఠించనివి కావడం విశేషం. చాలా కాలంగా ఇక్కడ సప్తఋషులు తపస్సు చేసి శివతేజాన్ని వెలుగులోకి తీసుకువచ్చిన స్థలం ఇది. కృతయుగం నుంచే తపోవనంగా వెలిసిన ఈ ప్రాంతాన్ని కాకతీయ వంశాధిపతులు, ముఖ్యంగా ప్రోల మహారాజు అద్భుతమైన శిల్పకళతో అభివృద్ధి చేశారు. ఆలయ నిర్మాణం మొత్తం ఎర్ర రాతితో చేయబడింది. గర్భగుడిలో స్వయంభూ లింగం ప్రకాశిస్తుండగా ఆలయ ద్వారంలో ఒక్క రాయితో చెక్కబడిన నందిదేవుడు భక్తులను ఆశీర్వదిస్తాడు. భక్తులు నమ్మే ప్రకారం ఈ లింగం ప్రతి సంవత్సరం స్వల్పంగా పెరుగుతుంది. మహాశివరాత్రి సందర్భంగా వేలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి శివనామస్మరణతో తరించుతారు. కొలనుపాక శివాలయ దర్శనం వలన పాప విమోచనం, మోక్ష సాధనం మరియు శాంతియుత జీవితం లభిస్తాయని వారు నమ్ముతారు. కొలను అనగా చెరువు పక్కన ఉన్న పుణ్యక్షేత్రంగా పేరు పొందిన కొలనుపాకం నిజంగా శివభక్తులకు ఒక దివ్యత కలిగించే స్థలం.